తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఆరుతడి పంటలు వేయాలని ఒకవైపు అధికారులు మంత్రులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గోపాల్పూర్ ప్రస్తుతం కార్పొరేషన్లో విలీనమైపోయింది. ప్రస్తుతం అక్కడే ఉన్నాం మనము. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులు శ్రమజీవులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. సాంప్రదాయ వరికి బదులుగా కమర్షియల్ క్రాప్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇది కూర దోశ. దీనికి సంబంధించి ఒక దాదాపు 20 గుంటల్లో వేశారు. ఇక్కడ నుంచి మార్కెటింగ్ కరీంనగర్ హైదరాబాద్ వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు చూస్తున్నాం మనము కొత్తిమీర అలాగే కొంత దూరంలో ఉన్నటువంటి తీగ సంబంధించి సూరకాయ బీరకాయ అది కూడా మనం చూడొచ్చు దీనిలో విజువల్స్లో. ఇది ఖచ్చితంగా మనకున్నటువంటి డ్రాట్ సిచ్యువేషన్ కావచ్చు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ప్రతి నిత్యం పని ఉంటుంది, ప్రతి నిత్యం డబ్బులు వస్తాయి, కానీ శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అన్నిటినీ ఆ ఛాలెంజెస్ని అధిగమిస్తేనే రైతు శ్రమజీవి అయినటువంటి రైతుకి కష్టానికి పడ్డటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు చూస్తున్నాం మనం బెండకాయ ఇటు సాగు చేస్తున్నారు. బెండకాయ, పచ్చిమిర్చి, వంకాయ ఇలా పలు రకాల కూరగాయలు సాగు చేస్తూ వారు తమదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. మరొక వైపు ఇటు నీలోజిపల్లి, కుదురుపాక లాంటి పలు గ్రామాలకు సంబంధించిన రైతులు సైతం ప్రత్యేకంగా ఆ ఊరి పేరు చెప్తేనే కూరగాయల సాగుకి ఫేమస్. ప్రస్తుతం గోపాల్పూర్లో కూరగాయలు అత్యధికంగా పండిస్తుంటారు. ఇటు వీరికి సంబంధించిన మరింత విశేషాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, ఎంతకాలం నుంచి కూరగాయలు మిర్చి ఏమేమి పండిస్తుంటారు, ఇట్లాంటివి? నా పేరు శ్రీకాంత్, మాది గోపాల్పూర్. మేము పుట్టక ముందు నుంచి మా తండ్రులు మా తాతలు ప్రతి ఒక్కరు కూడా గోపాల్పూర్లో అందరూ కూడా కూరగాయలు పండిస్తూ ఉన్నారు. గోపాల్పూర్ అంటేనే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మండలంలో కూరగాయలకు పేరు మోసింది. ఇది చాలా అద్భుతంగా కూరగాయలు పండిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 70-80% పీపుల్ రైతులు అందరూ కూడా కూరగాయలు ఎక్కువ పండిస్తూ ఉంటారు. మాకు పొలంలో కంటే ఎక్కువ లాభాలు కూరగాయలలోనే ఉంటాయి. కాకపోతే పొలం అంటే ఈజీ అనుకుంటాం, కానీ దీంట్లో శ్రమ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా అట్లనే ఉంటాయి. మేము 4-5 రకాలు వేసినాం. బెండ, మిర్చి, కూరదోస, వంకాయ, టమాటా, ఆకుకూరలు కూడా వేస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. అంటే పుదీనా, కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు ఇవన్నీ కూడా అమ్ముతుంటారు కదా. దీనిలో ఇవన్నీ మీరు విక్రయిస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇప్పుడు మేము ఆకుకూరలు కూడా పండిస్తూ ఉన్నాము. పాలకూర, కొత్తిమీర, గోంగూర, చుక్కకూర, అన్ని ఆకుకూరలు, కొత్తిమీర ఇట్లా అన్నీ పండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు ఏంటంటే మార్కెటింగ్ ఒకటి కొంచెం ఇబ్బంది ఉంది. అట్లనే మాకు ఇంకొకటి గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ప్రోత్సాహం అందించాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు మేము స్టేకింగ్ చేస్తున్నాం. టమాటాకి, కాకరకి, బీరకి, కంకబొంగులతోటి ప్రత్యామ్నాయంగా పర్మనెంట్ కాకుండా అదో 3-4 ఇయర్స్ వచ్చేటట్టు మేము దాన్ని స్టేకింగ్ చేస్తున్నాం. మాకు ఒక్కొక్క కర్ర వచ్చి 35-40 రూపీస్ విత్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది. పడ్డప్పుడు గవర్నమెంట్ ఓవరాల్గా మాకు ఏమిస్తుంది, ఎకరాన మాకు ఒక 2000 బొంగులు పడితే గవర్నమెంట్ మాకు సబ్సిడీ 4000 ఇస్తుంది. మాకేమో ఖర్చు 60,000 నుంచి 80,000 వరకు ఖర్చు వస్తుంది. సో గవర్నమెంట్ కూడా ఈ చిన్న సన్నకారు రైతులకి, కూరగాయల రైతులకి ప్రోత్సాహాలు, మల్చింగ్ కవర్ కానీ ప్రోత్సాహాలు అధికంగా అందించాలని మేము రైతులందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ బెండ వేశారు కదా, బెండ ఎన్ని గుంటల్లో వేశారు? ఈ క్రాప్ ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి? బెండ మేము 20 గుంటల్లో వేసినాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనకు VNR VBH 11 అనే సీడ్ ఒకటి, శౌర్య అనే సీడు 2 వేసాం. మనకి ఇది డే బై డే కటింగ్ ఉంటుంది. డైలీ మనకు 20 గుంటల్లో 2 క్వింటాల్ల దిగుబడి వస్తుంది. 2 క్వింటాళ్ళు అంటే 1 కిలో మనకి ఇప్పుడు ప్రజెంట్ రేటు ఈరోజు మార్కెట్లో 25 రూపీస్ పోతుంది. మనకు తెంపడానికి ఒక 3 లేబర్ పడతారు. మా ఇంట్లో 2, మొత్తం 5 కలిసి చేసుకుంటూ ఉంటారు. ప్రాఫిట్స్ అయితే బాగానే ఉన్నాయి. ధర మంచిగా ఉంటే తెంపబుద్ధి అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ రైతుకి వచ్చేటువంటి డబ్బులు తక్కువే, మధ్యదళాలు ఎక్కువగా తీసుకుంటున్నారు అనేటువంటి విషయం బాగా చర్చకు వస్తున్నది. ఎందుకంటే ఇదే బెండకాయని కొనాలంటే 100 రూపాయలు, 80 రూపాయల నుంచి 100 రూపాయలకి కేజీ ఉంది. మీరేమో 20 రూపాయలకే అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే డైరెక్ట్ మీతో కాంటాక్ట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా రైతులు కానీ? కొంతమంది డైరెక్ట్ ఎవరైనా మన ఏమంటారు కూరగాయలు తీసుకొని అమ్మే వాళ్ళు ఎవరైతే డైరెక్ట్ మా దగ్గర నుండి వస్తే మీరు బయట తీసుకునే కంటే మా దగ్గర తీసుకుంటే
మేము ఇంకో రూపాయి అటో ఇటో మేము ఇస్తాం, మధ్యలో దళారులను బతికించడం అవుతుంది. ప్రభుత్వం కూడా ఈ దళారుల పైన కూడా ఆలోచన చేయాలి. రైతుకు లాభదాయకంగా రైతుకు లాభసాటిగా ఉండే విధంగా ప్రభుత్వాలు దీనిపైన కూడా చర్య తీసుకొని దళారు వ్యవస్థ తీసేసి నేరుగా రైతుకు లాభం వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. ఓకే, మొత్తం మీద ఇటు శ్రీకాంత్ చెప్తున్నటువంటి దాని ప్రకారము తాతల నాటి నుంచి గ్రామస్తులంతా కూడా కూరగాయల సాగులో నిమగ్నమై ఉన్నారు. మరొక రైతు ఉన్నారు, బీర సాగు చేస్తున్నారా? మీ పేరేంటి, మీరు ఎంతకాలం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది మీ పరిస్థితి? నా పేరు మల్లారెడ్డి, మాది గోపాల్పూర్ గ్రామం. నేను దాదాపు 25-30 ఏళ్ళ నుంచి కూరగాయలు పండిస్తాను. ప్రస్తుతానికి పర్మనెంట్ పెండల్స్లో ఒక 20 గుంటలు బీర వేశాను. మనకి ఎల్లినో ప్రభావం అంతా ఏం లేదు, ఎందుకంటే కూరగాయలకు బాగా నీరు అవసరం ఉండదు. పొలాలకు నీళ్ళు ఎక్కువ కావాలి. చిన్న కొద్ది నీళ్ళు వెళ్ళినా కానీ డ్రిప్ ద్వారా పండిస్తాం కూరగాయలు. మనకు ఎల్లినో ప్రభావం అంతగా ఏం అవసరం లేదు ఎల్లినో తోటి. అంటే ఎన్ని ఎకరాలలో మీరు కూరగాయలు పండిస్తున్నారు? నేను దాదాపు 3 ఎకరాల కూరగాయలు పండిస్తున్నాను. క్యాబేజీ, క్యాలీఫ్లవరు, టమాటా, బెండ, వంకాయ అన్ని రకాలుగా పండిస్తాం. ఇప్పుడు వరి పొలం నాటేసినామంటే 4 నుంచి 5 నెలల వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ కొద్దిగా ఎక్కువ రోజులు ఆగాల్సింది 6 నెలలు కూడా అవుతుంది. సంవత్సరానికి 2 క్రాపులు వేస్తాం. ఇక్కడ మనకి సంవత్సరంలో ఎన్ని క్రాపులు వస్తుంది కూరగాయలు? సంవత్సరంలో 4 క్రాపులు తీసుకోవచ్చు అండి. క్యాలీఫ్లవర్ 4 క్రాపులు తీసుకోవచ్చు దాదాపుగా. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు అయితే చెప్పరాదు, నెలకు ఒక క్రాప్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ ఉంటుంది, పని ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. ఓకే, అంటే హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు? ఓకే, హ్యాపీ. వ్యవసాయ రంగము మహిళలతో విడదీయరాని సంబంధము, అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అడుగులో ఆ మహిళ ఉండాల్సిందే. గోపాల్పూర్ గ్రామంలో కూరగాయల సాగు చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాధక బాధకాలు ఏంది, వారితో మనం మాట్లాడదాం. అమ్మ, మీ పేరేంటి, ఎన్ని ఎకరాలలో చేస్తున్నారు, ఎట్లాంటి కష్టాలు? పేరు విజయ అన్న. నా పేరు విజయ, 4 ఎకరాలలో చేస్తున్నాము. బెండ, వంకాయ, కూర దోస, మిర్చి, పాలకూర, కొత్తిమీర, పుదీనా, గోంగూర, వంకాయ ఇవన్నీ పెట్టినాం. టమాటా ఎట్లా, ఎప్పుడు అమ్ముతారు? ఎప్పుడు? 1:30కు లేస్తాం. 1:30కు లేచి 2 గంటలకు మార్కెట్లు ఉంటాం. అర్ధరాత్రి 2 గంటల కాడ ఉంటాం. ఓనాడు పోతాయి, ఓనాడు పోవు. 7-7:30 వరకు ఇంటికి వస్తాం. మళ్ళీ వచ్చి మందిని తీసుకొని మంది దొరకక మళ్ళీ చేనులకే. మాకు నిద్ర ఉండదు, ఏముండదు. అంటే ప్రతిదీ రోజు అట్లనే ఇక తెంపుకోవడం, పోవడం, అచ్చుడు, చేనుల కట్టుకునుడు, మంది దొరుకుతలేరు. అమ్మ, మరో మహిళ రైతున్నారు. అమ్మ, మీ పేరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నారు? నా పేరు సమత. నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అంతకుముందు అత్తమ్మ వాళ్ళే చేస్తుండే. ఇప్పుడు ఇక మేము పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళకు తోడుగా ఉండాలని చేస్తున్నాం వ్యవసాయం. మాకు లేబర్కి చాలా ఇబ్బంది ఉంది సార్. మా సార్ రోజు డైలీ మా ఊర్లో దొరకకపోక మొగ్దుంపూరు, మందులపల్లి, మా చుట్టుపక్కల గ్రామాలకు కారులో వెళ్ళడం, మార్నింగ్ తీసుకురావడం, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock 5:30కి వాళ్ళని డ్రాప్ చేయడం. అలా లేబర్ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి సార్. లేబర్ లేని వ్యవసాయం కూరగాయల్లో మాత్రం అసలు కాని పని సార్. అంటే మీరు ఖచ్చితంగా వ్యవసాయంలో డైలీ ఒక 10 members లేబర్ అవసరం ఉంటుంది. లేబర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువనే అవుతున్నాయి. జనరల్గా అయితే ఈ కూరగాయలు 500, మిగతా చిన్న పనుల కంటే గడ్డి వీకడం, కాయలు తెంపడం వీటికి 300 ఇస్తాం సార్. లేబర్ చాలా ఉంది సార్. ఇక లేబర్ ఛార్జెస్తో వాళ్ళకు 350 అట్లా పడతాయి. ఇక 300 ఇస్తాం సార్. మేము ఈ కూరగాయలు సాగు చేయడం అనేది నిరంతరం శ్రమ ఉన్నది, కొద్దిగా ఇబ్బంది ఉంది. అయినా కానీ పొలంతో పోల్చితే లాభదాయకంగా ఉందా? లాభదాయకమే సార్, కానీ మార్కెట్లో రేట్ ఉండాలి, గిట్టుబాటు ధర ఉండాలి. మేము ఇంత కష్టపడి అక్కడ రేట్ లేక మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకొని దళారులే ఎక్కువ లాభపడుతున్నారు సార్. మా రైతులే బాగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒకసారి చూడాలి, రైతుల బాధల్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సో మొత్తం మీద శ్రమ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు వాటంతట అవే వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెలకొక క్రాప్ పాలకూర, తోటకూర, గోంగూర, ఇటు కొత్తిమీర, పుదీనా లాంటివి వస్తుంటాయి. మిర్చి సైతం కమర్షియల్ క్రాప్. ఈ మిర్చికి కూడా అత్యధిక ధర ఉండడం అనేది మనకు సహజంగానే ఉంటుంది. మిర్చి, బెండ ఇట్లా వెజిటేబుల్స్ వైపు వెళ్ళినటువంటి రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద
గోపాల్పూర్లో ఏ రైతును కదిలించినా ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఎకరం ఉంటే ఒక 20 గుంటల పాటు కూరగాయలు సాగు చేస్తారు. మరొక 20 గుంటల్లో పొలము వరి నాట్లు వేయడానికి ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా ఆదర్శంగా ఉంది. ఇప్పటికే ఇలాంటి గ్రామస్తులకు సంబంధించిన రైతులని ఆదర్శంగా తీసుకోవాలి. అద్భుతమైనటువంటి లాభాలు సాధించడానికి బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV, గోపాల్పూర్ గ్రామం.